కనిపిస్తుంది. అయితే ఒక లేఖకు సంబంధించినటువంటి అంశం పూర్తి స్థాయిలో అటు కవితనే స్వయంగా ఈ లేఖను రాశారా లేక వేరెవరైనా ఈ యొక్క లేఖను పబ్లిసిటీ చేస్తున్న అంశాన్ని కూడా మరికొద్ది సేపట్లో కవిత వచ్చిన తర్వాత మాత్రం దీనిపై స్పష్టత తెలిసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. చక్రి, ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ప్రే మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. కవిత ఇమిగ్రేషన్ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసుకుని బయటకు రావాల్సి ఉంటుంది. కొంచెం సమయం పట్టే అవకాశం ఉంది. రైట్, కవిత ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. బయటికి వస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. అమెరికా నుంచి కుమారుడి గ్రాడ్యుయేషన్ డే నుంచి పూర్తి చేసుకుని కవిత హైదరాబాద్ చేరుకున్నారు. ఈ మధ్యలో అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సభకు సంబంధించి కవిత రాసినటువంటి లేఖ, తన తండ్రి అయినటువంటి కేసీఆర్కు రాసినటువంటి లేఖ సంచలనమైంది. ఆ లేఖలో ఆవిడ ప్రస్తావించిన అంశాలు సంచలనమయ్యాయి. ఆ అంశాలకు సంబంధించి ఆవిడ లేఖ రాశారా లేదనే దానికి సంబంధించి కూడా కవిత నేరుగా మాట్లాడలేదు. దానితో కొంచెం ఒక క్వశ్చన్ మార్క్ అనేది సర్వత్రా కనపడుతున్నటువంటి పరిస్థితి. అలా అని ఖండించను లేదు, తాను లేఖ రాయలేదని ఖండించను లేదు. మరి ఇప్పుడు ఆవిడ భారతదేశానికి చేరుకున్నారు, హైదరాబాద్ చేరుకున్నారు. దీని మీద ఆవిడ మాట్లాడతారా అనేది కూడా ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. మాట్లాడితే ఏం మాట్లాడతారనేది కూడా ఇక్కడ ఉత్కంఠగా మారింది. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు ఆ ఉత్కంఠ కారణంగా మనం చూడవచ్చు. ఎందుకంటే గతంలో ఎప్పుడు ఎక్కడి నుంచి కవిత వచ్చినా కూడా బీఆర్ఎస్ని కవితను వేరుగా చూసే పరిస్థితి లేదు. పింక్ కలర్ ఎక్కడికి వెళ్ళినా కూడా పింక్ కలర్ అనేది కనపడుతూ ఉండేది. అలాగే బీఆర్ఎస్ జెండాలు, తెలంగాణ జాగృతి పోస్టర్లు, ప్లకార్డులు, జెండాలు ఇవన్నీ కూడా బీఆర్ఎస్ క్యాడర్ కోలాహలం ఎక్కువగా కనపడేది. కానీ ఈరోజు దానికి భిన్నమైన వాతావరణం. దానికి ముందు లెటర్ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు. బీఆర్ఎస్ క్యాడర్ దూరంగా ఉంది. కవితక్క టీం అంటూ ఒక టీం అక్కడ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఉన్నారు. అలాగే తెలంగాణ సామాజిక తెలంగాణ అంటూ ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేసి స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి. మా ప్రతినిధి సతీష్ జాయిన్ అవుతూ ఉన్నారు. బీఆర్ఎస్ ఎట్లాంటి చర్చ జరుగుతూ ఉంది, బీఆర్ఎస్ దీనికి దూరంగా ఎందుకు ఉంది అనే దానికి సంబంధించి సతీష్ని అడిగి తెలుసుకుందాం. సతీష్, దాదాపు 30 నిమిషాలు అయింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయింది కవిత. అమెరికా నుంచి దుబాయ్ చేరుకుని, దుబాయ్ నుంచి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంది. ఎయిర్పోర్ట్ లోపల నుంచి బయటికి రాబోతుంది. కవిత ఏం మాట్లాడబోతుంది అనేది ఇప్పుడు సస్పెన్స్ గా ఉంది. దాదాపు అరగంట నుంచి లోపల ఉన్నటువంటి కవిత బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడతానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కవితకు సంబంధించినటువంటి పిఆర్ఓ టీం ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. బయటికి వచ్చిన తర్వాత మాట్లాడతాం. మనం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. ఎయిర్పోర్ట్ కు చేరుకున్నటువంటి కవిత ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా కనిపిస్తుంది. కవిత బయటికి వస్తున్నారు. కవిత కుటుంబ సభ్యులు, ఆయన కవిత చిన్న కుమారుడుతో పాటుగా ఆయన టీము కూడా వస్తుంది. ఆమె అందరికీ అభివాదం చేస్తూ వస్తున్నటువంటి విజువల్స్ గా మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. బయటికి వచ్చింది శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయటికి అరైవల్స్ నుంచి బయటకు వచ్చినటువంటి కవిత మీడియా ముందుకి రాబోతుంది. మీడియా ముందుకు వచ్చిన తర్వాత ఇప్పుడే ఏం చెప్పబోతుంది అనేది అయితే ఉత్కంఠగా ఉంది. ఇక్కడ మనం చూస్తున్నటువంటి పెద్ద ఎత్తున బీసీ సంఘాల నుంచి, బీసీ కుల సంఘాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా స్వాగతం పలికారు. సామాజిక తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్నట్టు కవితకి స్వాగతం అని పలికారు. మరోవైపు సీఎం కవిత అంటూ నినాదాలు కూడా చేస్తున్నారు. మొదటిసారి అంటే గతంలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ వెళ్ళిన సమయంలో మాట్లాడేది అక్కడ బీఆర్ఎస్ శ్రేణులు కూడా వచ్చాయి. కానీ ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించిన శ్రేణులు, బీఆర్ఎస్ జెండాలు ఎక్కడ కూడా కనిపించట్లేదు. కేవలం సామాజిక తెలంగాణకు సంబంధించి వచ్చినటువంటి ఒక్క నిమిషం సతీష్, అక్కడ వాళ్ళు చేస్తున్న నినాదాలు ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. సీఎం అనే నినాదాలు వాళ్ళు చేస్తున్నారు. జస్ట్ హోల్డ్ ఆన్ ఏ సెకండ్. కవిత ఇక్కడికి సతీష్, నేను ఇంకొకసారి రిపీట్ చేస్తాను క్వశ్చన్. బీఆర్ఎస్ లో ఏమనుకుంటున్నారు? బీఆర్ఎస్ దీనికి దూరంగా ఉండడానికి కారణం ఏంటి? ఖచ్చితంగా ఈ విషయం చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం తర్వాత ఆమె దుబాయ్కి చేరుకున్న తర్వాత కవితతో మాట్లాడే ప్రయత్నం చేసినట్టుగా తెలిసింది. కానీ కవిత ఎవరితో మాట్లాడలేదు. ఆమె నేరుగా హైదరాబాద్ కు వచ్చిన తర్వాతనే మాట్లాడతానని చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే హైదరాబాద్ కు వచ్చిన తర్వాత ఆమె ఇప్పుడు ఏం మాట్లాడబోతున్నారు అనేది అయితే బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఎదురు చూస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి ఎవరు కూడా రాలేదు. గతంలో ఆమె ఏదైతే జైలు నుంచి హైదరాబాద్ రిలీజ్
కవిత తన భర్త కుమారుడితో పాటు అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఆవిడ బయటకు వస్తూ ఉన్నారు. చాలా కీలక పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ కుటుంబం బీఆర్ఎస్ అనేది విడదీరానటువంటి ఒక బంధంగా ఉండేది. కానీ ఈ రోజు గత కొద్ది రోజులు, ఈ రోజు అనేకంటే కూడా 2 రోజుల క్రితం ఆవిడ రాసిన లేఖతో ఇది ఏదో జరగబోతుంది అనేటటువంటి ఒక చర్చ అయితే మొదలైంది. దానికి ఊపిరిపోస్తున్నట్టుగా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు మనకు కనపడుతున్న ఎయిర్పోర్ట్ దగ్గర టీం కవితక్క. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం మనం లైవ్లో కూడా విన్నాం. సీఎం అంటూ కవితను ఉద్దేశించి నినాదాలు చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. ఏ ఉద్దేశంతో అట్లాంటి నినాదాలు వచ్చాయనేది కూడా మనం ఇక్కడ గమనించాల్సినటువంటి పరిస్థితి. బిట్వీన్ ద లైన్స్ మనం చూసినట్లయితే సపరేట్ కాబోతూ ఉన్నారా కవిత, పార్టీ సపరేట్ పెట్టబోతూ ఉన్నారనేది కూడా ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్గా కనబడుతోంది. దీనికి అంతటికీ ప్రస్తుతం కవిత మాట్లాడతారా, మాట్లాడితే ఏం మాట్లాడతారు? ఎందుకంటే లేఖ అనేదే ఒక సంచలనమైనటువంటి పరిస్థితి. తండ్రికి స్వయంగా లేఖ రాశారు, అందులో అనేక అభ్యంతరాలను వ్యక్తం చేశారు, అనేక అంశాలను ప్రస్తావించారు. ఆ ప్రస్తావించిన తర్వాత ఆవిడ మౌనంగా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ మౌనంగా ఉంది. ఆ తర్వాత ఇప్పుడు ఆవిడ కుమారుడితో పాటు భర్తతో పాటు, అంటే ఆవిడ అక్కడ అకేషన్గా వెళ్ళారు అమెరికా, కుమారుడి గ్రాడ్యుయేషన్ డే కోసం వెళ్ళారు. అది పూర్తి చేసుకుని కుటుంబంతో సహా ఇప్పుడు వెనక్కి తిరిగి వస్తున్నారు. తిరిగి వస్తున్న సందర్భంలో సాధారణంగా మనం ఏం చూస్తాం, బీఆర్ఎస్లో ఇన్నేళ్ల పాటు ఉన్నటువంటి కవిత బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కావచ్చు, జాగృతికి యాక్టివ్గా పనిచేశారు, అంతా తానే నడిపించారు కవిత. తెలంగాణ మహిళల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చారు కవిత జాగృతి పేరుతో. సంస్కృతిని దేశాలకు చాటి చెప్పారు కవిత జాగృతి పేరుతో. అలాంటి జాగృతి ఈరోజు ఎక్కడా కూడా కనబడినటువంటి పరిస్థితి. మరి కవితక్క టీం అంటూ ప్లకార్డులు, సామాజిక తెలంగాణ కోసం పోరాడుతున్న కవితక్కకు స్వాగతం అంటూ ఫ్లెక్సీలు, ఎక్కడా కూడా పింక్ కలర్ కనబడినటువంటి పరిస్థితి. సో ప్లకార్డుల్లో కూడా ఎక్కడా కూడా బీఆర్ఎస్ ప్రస్తావన లేదు. బీఆర్ఎస్ క్యాడర్ కూడా దీనికి దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. లేఖ రాసిన తర్వాత బీఆర్ఎస్ ఒక స్టాండ్ తీసుకున్నట్టుగా కనపడుతోంది. అలాగే లేఖ తర్వాత కవిత రావడంతో చోటు చేసుకున్న పరిణామాలు కూడా మనం చూస్తున్నాం. ఇదంతా కూడా ఎడుదారి తీయబోతుంది అనేది కూడా తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం కాబోతోంది. కవిత ఏం మాట్లాడతారు, లేఖకు సంబంధించి ఏం మాట్లాడతారు? ఎందుకంటే లేఖకు సంబంధించి ఆవిడ నేను రాశానని చెప్పలేదు, అలానే నేను రాయలేదని ఖండించలేదు. ఎందుకంటే ఖండించాలంటే కేవలం మౌఖికంగానే ఖండించాల్సిన అవసరం లేదు. సామాజిక మాధ్యమాలు ఉన్నాయి, మెసేజెస్ ఉన్నాయి, మీడియాకు తెలియజేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి, ప్రజలకు తెలియజేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఎక్కడ కూడా తన లేఖ రాయలేదని చెప్పలేదు. అలానే బీఆర్ఎస్ కూడా ఈ లేఖకు కవితకు సంబంధం లేదని ఎక్కడా కూడా ఖండించలేదు. బీఆర్ఎస్ నుంచి ఎట్లాంటి స్పందన కనబడి ఈ పరిస్థితుల్లో లేఖపై ఆవిడ ఏం స్పందిస్తారు, లేఖలో ఉన్నటువంటి అంశాల మీద ఏమేమి స్పందిస్తారు అనే దానికి కూడా ఇప్పుడు ఉత్కంఠ రేగుతోంది. Let's go.
పార్టీలో ఉండేటటువంటి అన్ని స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ అనుకుంటున్నటువంటి విషయాలు దాదాపు సగం తెలంగాణ నేను ఈ సందర్భంగా ఈ మధ్యలో టూర్ చేసినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలు అనుకుంటున్నటువంటి విషయాలు మాత్రమే నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది తప్పితే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు. నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద ప్రేమ లేదు. కానీ నేను రాసినటువంటి లేఖ చాలా అంతర్గతంగా పార్టీలో మా నాయకుడికి రాసినటువంటిది అటువంటిది బహిర్గతమైందంటే మరి దాని వెనుక ఉన్నటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. ఐ హ్యావ్ రిటర్న్ టు మై ఫాదర్ శ్రీ కేసీఆర్ గారు ఫీడ్బ్యాక్ విచ్ ఐ గాట్ ఫ్రమ్ ఎవ్రీ stature of the leader from our party and from Telangana people broadly 2 weeks back. I've always written to my father at various stages. Whenever I needed to give him any feedback, I've always written to him. But this time it got out. I believe it is a handiwork of some of the cowards in the party, and the party should decide how to deal with them. I have not written anything negative against KCR Garu or the party. To strengthen the party and to work for the people of Telangana. Feedback mechanism is necessary, and that is what I have done. Thank you. Jai Telangana. కేసీఆర్ గారు దేవుడు కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నేను కేసీఆర్ గారి కూతుర్ని అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అన్నది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసమే ఇవాళ నేను మీతో మాట్లాడుతూ ఉన్నా తప్పితే రెగ్యులర్గా నేను ఇచ్చిన ఫీడ్బ్యాక్ అందులో స్పెషల్ ఏం లేదు. ఏ మీటింగ్ అయినా ఏదైనా కూడా నేను సార్కి ఇస్తానే ఉంటాను. కానీ ఈసారి ప్రత్యేకించి బయటికి రావడం అన్నది నేను బాధాకరంగానే ఉన్నది. అయితే ఈ లేఖ ఈ విషయం అంతా చూసుకొని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు బాగా సంబరపడుతున్నట్టున్నాయి. కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా ఏదో బీఆర్ఎస్ పార్టీ ఆగమైంది, కేసీఆర్ గారికి ఏమో అంత సీన్ లేదు. మా నాయకుడు కేసీఆర్ గారే. కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ బాగుపడుతుంది, ముందుకు పోతుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. కేసీఆర్ గారి నాయకత్వంలోనే బీఆర్ఎస్ పార్టీ కూడా ముందుకెళ్తుందని చెప్పి నేను బలంగా పార్టీలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను డిస్కస్ చేసుకొని సవరించుకొని కోవట్లను పక్కకు జరుపుకుంటూ ముందుకు పోతే పార్టీ 10 కాలాల పాటు చల్లగుంటుంది అనేటువంటి నా భావన. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తెలంగాణ ప్రజలకు నిలబెట్టింది ఏమీ లేదు. 2 పార్టీలు కూడా తెలంగాణను ఫెయిల్ చేసినాయి. ఆ 2 పార్టీలకు కూడా ఆల్టర్నేటివ్ కేసీఆర్ గారి నాయకత్వమే. ఆ కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ ముందుకు పోతుందని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. థ్యాంక్ యూ.
సందర్భంగా ఈ మధ్యలో టూర్ చేస్తూ ఉన్నటువంటి నాయకులందరూ అనుకుంటున్నటువంటి విషయాలు దాదాపు సగం తెలంగాణ నేను ఈ సందర్భంగా ఈ మధ్యలో టూర్ చేసినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలు అనుకుంటున్నటువంటి విషయాలు మాత్రమే నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది తప్పితే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు. నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద ప్రేమ లేదు. కానీ నేను రాసినటువంటి లేఖ చాలా అంతర్గతంగా పార్టీలో మా నాయకుడికి రాసినటువంటిది అటువంటిది బహిర్గతమైందంటే మరి దాని వెనుక ఉన్నటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. ఐ హ్యావ్ రిటర్న్ టు మై ఫాదర్ శ్రీ కేసీఆర్ గారు ఫీడ్బ్యాక్ విచ్ ఐ గాట్ ఫ్రమ్ ఎవ్రీ stature of the leader from our party and from Telangana people broadly 2 weeks back. I've always written to my father at various stages. Whenever I needed to give him any feedback, I've always written to him. But this time it got out. I believe it is a handiwork of some of the cowards in the party, and the party should decide how to deal with them. I have not written anything negative against KCR garu or the party. To strengthen the party, and to work for the people of Telangana. Feedback mechanism is necessary, and that is what I have done. Thank you. Jai Telangana. కేసీఆర్ గారు దేవుడు కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నాకు, నేను కేసీఆర్ గారి కూతుర్ని, అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అన్నది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసమే ఇవాళ నేను మీతో మాట్లాడుతూ ఉన్నా తప్పితే రెగ్యులర్గా నేను ఇచ్చిన ఫీడ్బ్యాక్ అందులో స్పెషల్ ఏం లేదు. ఏ మీటింగ్ అయినా ఏదైనా కూడా నేను సార్కి ఇస్తానే ఉంటాను. కానీ ఈసారి ప్రత్యేకించి బయటికి రావడం అన్నది నేను బాధాకరంగానే ఉన్నది. ఉన్నటువంటి నాయకులందరూ అనుకుంటున్నటువంటి విషయాలు దాదాపు సగం తెలంగాణ నేను ఈ సందర్భంగా ఈ మధ్యలో టూర్ చేసినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలు అనుకుంటున్నటువంటి విషయాలు మాత్రమే నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది తప్పితే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు. నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద ప్రేమ లేదు. కానీ నేను రాసినటువంటి లేఖ చాలా అంతర్గతంగా పార్టీలో మా నాయకుడికి రాసినటువంటిది అటువంటిది బహిర్గతమైందంటే మరి దాని వెనుక ఉన్నటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. ఐ హ్యావ్ రిటర్న్ టు మై ఫాదర్ శ్రీ కేసీఆర్ గారు ఫీడ్బ్యాక్ విచ్ ఐ గాట్ ఫ్రమ్ ఎవ్రీ stature of the leader from our party and from Telangana people broadly 2 weeks back. I've always written to my father at various stages. Whenever I needed to give him any feedback, I've always written to him. But this time it got out. I believe it is a handiwork of some of the cowards in the party, and the party should decide how to deal with them. I have not written anything negative against KCR garu or the party. To strengthen the party, and to work for the people of Telangana. Feedback mechanism is necessary, and that is what I have done. Thank you. Jai Telangana. కేసీఆర్ గారు దేవుడు కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నాకు, నేను కేసీఆర్ గారి కూతుర్ని, అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అన్నది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసమే ఇవాళ నేను మీతో మాట్లాడుతూ ఉన్నా తప్పితే రెగ్యులర్గా నేను ఇచ్చిన ఫీడ్బ్యాక్ అందులో స్పెషల్ ఏం లేదు. ఏ మీటింగ్ అయినా ఏదైనా కూడా నేను సార్కి ఇస్తానే ఉంటాను. కానీ ఈసారి ప్రత్యేకించి బయటికి రావడం అన్నది నేను బాధాకరంగానే ఉన్నది. ఉన్నటువంటి నాయకులందరూ అనుకుంటున్నటువంటి విషయాలు దాదాపు సగం తెలంగాణ నేను ఈ సందర్భంగా ఈ మధ్యలో టూర్ చేసినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలు అనుకుంటున్నటువంటి విషయాలు మాత్రమే నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది తప్పితే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు. నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద ప్రేమ లేదు. కానీ నేను రాసినటువంటి లేఖ చాలా అంతర్గతంగా పార్టీలో మా నాయకుడికి రాసినటువంటిది అటువంటిది బహిర్గతమైందంటే మరి దాని వెనుక ఉన్నటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం.
I have written to my father, Sri KCR Garu, feedback which I got from every stature of the leader from our party and from Telangana people broadly 2 weeks back. I've always written to my father at various stages. Whenever I needed to give him any feedback, I've always written to him. But this time it got out. I believe it is a handiwork of some of the cowards in the party, and the party should decide how to deal with them. I have not written anything negative against KCR Garu or the party. To strengthen the party, and to work for the people of Telangana. Feedback mechanism is necessary, and that is what I have done. Thank you. Jai Telangana.